సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ఆపరేషన్ సింధూర్ 2.0 మార్చి నెలలోనే మొదలు కానుందా? ప్రస్తుతం కాశ్మీర్లో మంచు కురుస్తుండటంతోనే జాప్యమా? ఎండాకాలం మొదలవ్వగానే సైన్యం రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఆట కట్టించనుందా? ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదులు మట్టి కరిచినట్లేనా? ఈ ప్రశ్నలకు భారత అధికారిక వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకున్నా భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. దీంతో అటు పీఓకేలో లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకుని ఇటు కాశ్మీర్లో పాగా వేసుకున్న ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత ఆయా ఉగ్రవాద సంస్థలు ఈ మేరకు సమాచారాన్ని షేర్ చేసుకున్నాయి. 2 పేజీల సందేశాన్ని ఉగ్రవాద సంస్థలు షేర్ చేయడంతో పాటు అందులో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హెచ్చరికలను కూడా ఉటంకిస్తున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద సంస్థలు సందేశం ఇవ్వడానికి ZUV పేరుతో లేఖ పంపుతున్నాయి. ZUV అంటే నా ఆత్మ, దాని ఉనికి ద్వారా నా జీవితం ఉంది అని అర్థం. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెట్వర్క్ ZUV తరఫున పలుమార్లు ప్రకటనలు చేసి ఉగ్రవాద గ్రూపులకు పంపారు. ఆయా ప్రకటనల్లో 9 పేజీల లేఖ కూడా ఉంది. దాని చివరి పేజీలో భారత సైన్యం గురించి ప్రస్తావన ఉంది. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుళ్లను ప్రస్తావిస్తూ కూడా అందులో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉన్న ఈ లేఖలు డిసెంబర్ చివరి వారంలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుల తర్వాత భారత బలగాలు అప్రమత్తమైనట్లు ఉగ్రవాద మూకలు గుర్తించారు. దీంతో శీతాకాలం ముగిసేలోపే కాశ్మీర్లో పాగా వేయాలని నిర్ణయించుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ టాస్క్ తప్పితే మార్చిలో భారత సైన్యం ప్రారంభించే ఆపరేషన్ సింధూర్ 2.0తో ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. దానికోసం అధిక సంఖ్యలో తమ ఉగ్రవాద సంస్థల్లో జోరుగా రిక్రూట్మెంట్లు జరపాలని ఆ లేఖలో నిర్ణయించుకున్నాయి. సైన్యం కార్యకలాపాలపై స్థానికులతో నిఘా పెంచాలి. సంస్థలతో సంబంధం లేకుండా భారత సైన్యం ప్రణాళికను అడ్డుకోవాలి. ఢిల్లీ పేలుళ్లు, నౌగాంలో పేలుళ్లతో పోలీసులు భారత సైన్యం కసితో ఉన్నాయి. రాటిల్ పవర్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాయి అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా రాటిల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన మహమ్మద్ అమీస్ అలియాస్ జహంగీర్ సరూరి 1992 నుంచి హిజ్బుల్ ముజాహిదీన్ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను పలు హత్యల్లో నిందితుడు. గతంలో ది రెవల్యూషన్ రీసర్జెన్స్ అనే మ్యాగజైన్లో అతని ఇంటర్వ్యూ ప్రచురితమైనట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఇంటర్వ్యూలో జహంగీర్ తాను త్యాగం వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆపరేషన్ సింధూర్ తరహాలో భారత్ మళ్లీ అడుగులు వేస్తోందని పాకిస్తాన్ సైన్యం భయపడుతోంది. ఇప్పటికీ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద 30కి పైగా ప్రత్యేక యాంటీ డ్రోన్ యూనిట్లను మోహరించింది. భారత భద్రతా సంస్థ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను సాహసోపేతానికి వ్యతిరేకంగా హెచ్చరించింది. కేవలం 24 గంటల్లోనే భారత జాతీయ భద్రతా సంస్థకు చెందిన 3 ప్రముఖ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను హెచ్చరించారు. భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పుల్వామా తరహా మారణకాండకు వ్యతిరేకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్లు కఠినంగా వార్నింగ్ ఇచ్చారు.